నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నడి వయసు మహిళలకు మేలైన ఆహారం ఇదే. 5 నిమిషాలతో ఏడాది ఆయుష్. కీటో లో కార్బ్ డైట్ తో షుగర్ తగ్గుతుందా? గ్యాస్ట్రిక్ అల్సర్ ఎంత ప్రమాదం? ఇంకా హెల్త్ టిప్. నడి వయసులోకి వచ్చాక మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. హార్మోన్ల పరంగా అనేక చిక్కులు కనిపిస్తూ ఉంటాయి. హై బీపీ, షుగర్ వంటి జీవనశైలి జబ్బుల తాకిడి పెరుగుతూ ఉంటుంది. ఎముకలు బలహీనమవుతూ ఉంటాయి. థైరాయిడ్ సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వీటికి తోడు రక్తహీనత ఎలాగూ ఉంటుంది. మెనోపాజ్కు దగ్గర అవుతూ ఉండటంతో శారీరకంగా మానసికంగానూ చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు పోషకాహార నిపుణులు. నడి వయసు మహిళలకు మేలు చేసే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నడి వయసుకు వచ్చేసరికి చాలా మంది మహిళల్లో షుగర్, బీపీ లాంటి సమస్యలతో పాటు బహిష్టులు క్రమం తప్పడం లేదా ఆగిపోవడం అనే సమస్యలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. బహిష్టులు క్రమం తప్పినా, ఆగిపోయినా వాటి వల్ల వేడి ఆవిర్లు, చెమటలు పట్టడం, చికాకుగా అనిపించడం లాంటి శారీరక, మానసిక దుష్ప్రభావాలు చాలానే ఉంటాయి. అలాగే థైరాయిడ్ సమస్యలు కూడా ఈ వయసులో కాస్త ఎక్కువగానే కనిపిస్తుంటాయి. ఈ దశలో హార్మోన్ల మార్పులు, ఎముకల బలహీనత, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా కనిపిస్తుంటాయి. ఇక రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ల ముప్పు ఎలాగూ ఉంటుంది. వీటన్నింటినీ తట్టుకొని ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు జీవనశైలి జాగ్రత్తలతో పాటు ఆహారపు అలవాట్ల విషయంలోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మధ్య వయసు అంటే 40 ఏళ్ల నుంచి 45, 50 ఏళ్ల వరకు మధ్య వయసులోకి వస్తూ ఉంటారు. ఈ వయసులో ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలన్నది మనం చూద్దాం. అందరికీ తెలిసిందే, వాళ్ళకి ఒక సమతులిత ఆహారం అంటూ ఉండాలి. అంటే ఇన్ని క్యాలరీస్, ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, పిండి పదార్థాలు, శక్తినిచ్చే పదార్థాలు, ఇవన్నీ విటమిన్లు, ఖనిజ లవణాలు, ఇవన్నీ వాళ్ళ వయసును బట్టి, వాళ్ళు చేసే పద్ధతిని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి ఇది నిర్ధారించబడుతుంటాయి. ఇందులో ఫస్ట్ ఎక్కువగా తీసుకోవాల్సింది పిండి పదార్థాలు. అంటే ఏంటి, మనకి మ్యాక్సిమం మనకి కార్బోహైడ్రేట్స్ అది ఎలా వస్తాయి? గింజ ధాన్యాల వలన. ఆ గింజ ధాన్యాలు కూడా మనకి చిరుధాన్యాలు ఉన్నాయి, రాగులు ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత ఇప్పుడు చాలా మటుకు క్వీనియా అని ఎన్నో రకాలు రెడీమేడ్ వస్తున్నాయి. తర్వాత బ్రౌన్ రైసు, తక్కువ మరపెట్టిన బియ్యం, దాన్ని దంపుడు బియ్యం, ఇటువంటివన్నీ వస్తున్నాయి. వీళ్ళకి ఏంటంటే ఆహారం క్వాంటిటీ అంటే ఎంత మోతాదు తినాలని తగ్గించుకొని దాని యొక్క క్వాలిటీ అంటే అది ఎటువంటి ఆహారం తినాలి అన్నది ఆలోచన చూసుకోవాలి. ఇప్పుడు నేను గింజ ధాన్యాలని చెప్పాను. గింజ ధాన్యాలు ఎక్కువగా తక్కువ మరపెట్టిన బియ్యం తీసుకోవడం, తర్వాత ఈ రాగులు, పెసలు, ఇలాంటివన్నీ పొట్టుతోటి ఉన్నాయి తీసుకోవడం మంచిది. ఇప్పుడు పప్పుల్లో ఉన్నాయి శనగలు, పెసలు, ఇలాంటివన్నీ ఉలవలు ఇవన్నీ నానబెట్టి మొలకెత్తించి మొలకొచ్చిన గిన్నెలు ఉడకబెట్టి కానీ లేకపోతే పచ్చివి కానీ తింటూ ఉంటే అందులో చాలా మటుకు ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది చాలా మంచిది. అవి తింటూ ఉంటే బాగుంటాయి. వీటికి ఎప్పుడైతే పీసుతో తింటామో క్యాలరీస్ తక్కువ అవుతాయి. అంటే ఇంధనం చాలా తక్కువ అవుద్ది, కానీ పీసు ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మలబద్ధకం రాదు. క్యాలరీస్ తక్కువగా ఉంటుంది వీటి నుంచి కాబట్టి మనుషులు బరువు పెరగరు. ఇది కాకుండా ఇప్పుడు ఏంటంటే కూరగాయలు, ఎటువంటి కూరగాయలు, దుంప కూరలు వీళ్ళు అస్సలు వాడకూడదు, చాలా తక్కువగా అరుదుగా వాడాలి. ఈ దుంపకూరని డీప్ ఫ్రైడ్ ఏమీ చేయకూడదు. ఇలా చేయడం వలన మనకి ఖనిజ లవణాలు, విటమిన్లు బాగా ఒంటికి లభ్యమవుతూ ఉంటాయి అన్నమాట. నడి వయసులోకి వచ్చిన ప్రతి మహిళ తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ప్రతిరోజు సమతులాహారం తీసుకోవాలి. ఆహార పళ్లల్లో అన్ని పోషక వనరులు ఉండేలా జాగ్రత్త పడాలి. పాలకూర, బచ్చలి, గోంగూర వంటి ఆకుకూరల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఎముకల పుష్టికి ఉపకరించే కాల్షియం కోసం పాలు, పెరుగు, పన్నీర్ తీసుకోవాలి. ప్రోటీన్ కోసం పప్పులు, శనగలు, గుడ్లు, చేపలు మంచివి. రోజు తప్పనిసరిగా ఏదో ఒక పండు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. యాపిల్, అరటి, పప్పాయ, దానిమ్మ వంటి పండ్లు శరీరానికి చాలినంత శక్తిని అందిస్తాయి. ఎక్కువ నూనెతో వేపిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, చక్కెర ఎక్కువగా ఉన్న స్వీట్లను బాగా తగ్గించాలి. ఇవి బరువు పెరగడమే కాక గుండె జబ్బుల్ని తెచ్చిపెడతాయి. సమతుల ఆహారంతో పాటు రోజు అరగంట పాటైనా నడవాలని చెబుతారు డాక్టర్లు.
ఎప్పుడు ఒకటే చోట కూర్చొని ఇంకే పనులు చేయకుండా ఏదైనా తాలింపు పెట్టుకొని చేసుకోవాలంటే వాళ్ళు ఫుడ్ చాలా తగ్గించవలసిన అవసరం వస్తుంది. లేదు బాగా యాక్టివ్గా అటు ఇటు తిరుగుతూ చేసుకుంటూ అన్ని పనులు చేస్తున్నాము, లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నాము, బస్సులు ఎక్కిపోవాలి, లేకపోతే చాలా దూరం నడవాలన్నప్పుడు వాళ్ళకి ఇంధనం ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు వాడాలి. తినే ఆహారంలో ఎక్కువ క్వాంటిటీ తినచ్చు, తగ్గించుకోకుండా దాన్ని సమతుల్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంకేంటంటే కూరగాయల్లో దుంపకూరలు అన్నీ తగ్గించుకొని ఆకుకూరలు చాలా కనీసం ఒక 100 రోజుకి ఒక 100 గ్రాముల ఆకుకూరలు వచ్చేలాగా చూసుకోవాలి. అందులో మనకేంటి విటమిన్లు వస్తుంది, పీచు వస్తుంది, ఖనిజ లవణాలు వస్తాయి. ఈ రావడం వలన మనకి బాడీ మెయింటెనెన్స్ బాగా ఉంటుంది, ఏ రకమైన చిన్న చిన్న జబ్బులు రానివ్వు, జనరల్ హెల్త్ చాలా బాగా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇది చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. కార్బోహైడ్రేట్స్, ఈ పిండి పదార్థాల మటుకు సాధ్యమైనంత మటుకు ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఈ పిండి పదార్థాల వలన, ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వలన ఇంధనం ఎక్కువైపోయి క్యాలరీస్ ఎక్కువైపోయి వాళ్ళు బరువు పెరిగిపోతూ ఉంటారు. దీనికి తగ్గట్టు ఏంటంటే ఎక్సర్సైజ్ ఉండదు కాబట్టి పెరిగిన బరువు తిన్న ఆహారంలో ఉన్న కొవ్వు పదార్థాలు అవి కరగవు, అది బాడీకి పెట్టి ఒబేసిటీ కింద వచ్చేస్తారు. ఒబేసిటీ అంటే కొవ్వు శరీరంలో లివర్లో కానీ పొట్ట చుట్టూ కానీ పెట్టేసి దాన్ని నాన్ ఫ్యాటీ యాసిడ్ లివర్ డిసీజెస్ అంటారు, లేకపోతే ఎక్కువ స్థూలకాయలు అయిపోతారు. ఇలాంటివన్నీ చాలా ఎక్కువ కాబట్టి అవన్నీ తగ్గించుకోవచ్చు. ఆ లెవెల్ వరకు రానివ్వకుండా సరి అయిన ఆహారం తింటూ దానికి తగ్గట్టు మంచి ఎక్సర్సైజ్ ఉండేలా చూసుకోవాలి. పండ్లు షుగర్ లేకుండా ఉంటే అన్ని పండ్లు తినచ్చు. డయాబెటిక్స్కి మటుకు చాలా మటుకు చేయాలి, తగ్గించాలి. ఇటు యాపిల్ కానీ, పప్పాయ కానీ, జామకాయ ఇటువంటివన్నీ తీసుకోవడం మంచిది. అందులో పీచు ఉంటుంది, టైం పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. అందుకని వాళ్ళ క్యాలరీస్ ఎక్కువగా డెవలప్, షుగర్ ఎక్కువ పాదు. ఈ జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఉంటే సమతులిత ఆహారం ప్లాన్ చేసుకొని మంచి కలర్ఫుల్గా ఉన్న ఆహారం తిని ఎక్సర్సైజ్ చేస్తూ మంచి నిద్ర పెట్టుకుంటూ ఉంటే మనిషి ఆరోగ్యకరంగా ఉంటారు. నడి వయసు అనేది మహిళల జీవితంలో కీలక దశ. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఎముకల్ని బలహీనం చేసే ఆస్టియోపొరాసిస్ ముప్పు కూడా పెరుగుతుంది. కాబట్టి ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న చేపలు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. తగినంత ఐరన్ కోసం బీట్రూట్, పాలకూర, ఖర్జూరాలు మంచివి. రాగి, జొన్న, సజ్జ వంటి మిల్లెట్స్ తీసుకోవడం మంచిది. విటమిన్ డి కోసం పాలు, పెరుగు, బాదాంలను తప్పనిసరిగా తీసుకోవాలి. రోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగుతుండాలి. నిత్యం గంటపాటైనా ఏదో ఒక రూపేణా వ్యాయామం చేయాలి. ధ్యానం, ప్రాణాయామాల సాయంతో ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. ఇక నడి వయసులో ఏడాదికి ఒక్కసారైనా షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి జనరల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. క్యాన్సర్ల నివారణ కోసం కనీసం 2-3 ఏళ్లకు ఒకసారి మ్యామోగ్రామ్, పాప్స్మియర్ లాంటి పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం. హెల్త్ న్యూస్ మీకోసం. నూతన ఏడాది జనవరి 1 రోజున ఆరోగ్యం విషయంలో అనేక సంకల్పాలు చెప్పుకుంటాం. నైట్ అవుట్స్ చేయనని, తొందరగా పడుకుంటానని, రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేస్తానని ఇలాంటి తీర్మానాలు ఎన్నో చేసుకుంటాం. నెల గడిచాక వాటిల్లో చాలా వాటిని వదిలేస్తూ ఉంటారు. అయితే ఈ తీర్మానాలను అలా వదిలేయకుండా వాటిని చిన్నగానైనా కొనసాగించడం మేలు చేస్తుందని చెబుతున్నారు ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. మీరు ఖచ్చితంగా 7 గంటలు నిద్రపోనక్కర్లేదు. రాత్రి 12 గంటలకు పడుకునే వాళ్ళు ఓ 10 నిమిషాల ముందే పడక మీదకు వెళ్ళండి. 45 నిమిషాల వ్యాయామమే చెయ్యాలని లేదు. 5 నిమిషాలు మెట్లెక్కి దిగండి చాలు అంటున్నారు. ఈ చిన్నపాటి మార్పులే మన ఆయుష్ను మరో ఏడాది పెంచుతాయని వారు చెబుతున్నారు. తగినంత నిద్ర లేకపోవటం, వ్యాయామం చేయకపోవటం, పొగ, మద్యం వంటి చెడు అలవాట్లు, మధుమేహం, హృద్రోగం, ఊపిరితిత్తుల సమస్యలను పెంచి మన ఆయుష్ను తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మంచి జీవనశైలి ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్ల ఆయుష్ 10 ఏళ్లు తక్కువట. ఆ లెక్కన 10 నిమిషాలు అదనంగా నిద్రపోవటం, 5 నిమిషాలు వ్యాయామం చేయటం వంటి చిన్నపాటి మార్పులు ఏడాది ఆయుష్ను పెంచుతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. వీటినే ఓ 20 నిమిషాలు పెంచుకుంటే మరో 4 ఏళ్ల అదనపు ఆయుష్ చేకూరుతుందని వారు వివరిస్తున్నారు. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకునేందుకు మనలో చాలా మంది ఆహారపరంగా చాలా జాగ్రత్తలే తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవాళ చాలా మంది కీటో డైట్ను, లో కార్బ్ డైట్ను పాటించడానికి మొగ్గు చూపుతున్నారు. భోజన పళ్లెంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే కీటో, లో కార్బ్ డైట్ను తీసుకోవటం వల్ల షుగర్ జబ్బు చక్కగా అదుపులో ఉంటుందని, రక్తంలో గ్లూకోజ్ స్థిరంగా ఉంటుందని నమ్ముతున్నారు చాలామంది. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కీటో మరియు లో కార్బ్ డైట్తో నిజంగానే షుగర్ అదుపులోకి వస్తుందా?
ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. సో కీటో డైట్ అనేది ఈ మధ్య అంటే గత 10-15 ఏళ్ళ నుంచి బాగా పాపులర్ అయింది. బేసిక్గా మనకు తెలిసిందే కీటో డైట్లో ఆయిల్ రిచ్ కానీ లేదంటే ఓన్లీ ప్రోటీన్ తీసుకోవటం కానీ ఫ్యాట్ రిచ్ డైట్ కానీ తీసుకోమని రికమెండేషన్స్ ఉంటుంటాయి. బట్ అది అంటే వాటి ఎఫెక్ట్స్ని మేము చూసాం క్లినికల్గా. ఇన్ఫ్యాక్ట్ లిపిడ్ ప్రొఫైల్ పారామీటర్స్ బాగా 3 times 4 times ట్రైగ్లిజరైడ్స్ పెరగటం లాంటివి చూసాం. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎ సస్టైన్డ్ డైట్. అంటే ఈ డైట్ మనం ఎప్పటికీ లైఫ్ లాంగ్ తీసుకోలేము. అండ్ ఫైబర్ బాగా తగ్గిపోతుంది కాబట్టి కాన్స్టిపేషన్ కానీ రకరకాల ఇష్యూస్ రావచ్చు. మీకు టెంపరీగా యూ మే గెట్ సమ్ వెయిట్ లాస్, ఒక 6 kgs 5 kgs అలా మీరు తగ్గొచ్చేమో. కానీ అదే తగ్గిన ఎంతైతే తగ్గారో అంతే వేగంగా ఆ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్ కూడా మీరు రీగెయిన్ కూడా చేయొచ్చు. సో దీన్ని కొంచెం మోడిఫైడ్గా కోర్స్ మనం ఈ సాచురేటెడ్ ఫ్యాట్ కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ వీ డోంట్ ఎంకరేజ్. కానీ డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఒక ఇంటిగ్రల్ పిల్లర్ ఖచ్చితంగా డైట్. కాబట్టి మీరు కోర్స్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఆ ఫ్యాట్లో కూడా ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ బాగా తగ్గేయాలి. అండ్ కార్బ్స్లో సింపుల్ కార్బ్స్ని బాగా తగ్గించాలి. ప్లాంట్ ప్రోటీన్ని బాగా ఎంకరేజ్ చేసుకోవాలి. ఫైబర్ని బాగా ఎంకరేజ్ చేసుకోవాలి. అండ్ కోర్స్ యానిమల్ ప్రోటీన్లో ఎగ్ వైట్, బాయిల్డ్ ఎగ్ వైట్ తీసుకోవచ్చు ఎల్లో లేకుండా. దెన్ ఫిష్ ఆర్ చికెన్ వైట్ మీట్ పర్వాలేదు అప్పుడప్పుడు తీసుకోవచ్చు, కానీ బాయిల్డే ఉండాలి, అది ఫ్రై చేసింది అవ్వకూడదు. అండ్ ట్రై నాట్ టు ఈట్ విత్ రైస్ ఆర్ రోటీ. అంటే ఇప్పుడు ఫిష్ ఆర్ చికెన్ తినేవాళ్ళు ఖచ్చితంగా అది రైస్తో కానీ రోటీతో కానీ తింటూ ఉంటారు. అలా కాకుండా వెజ్జీస్తో ఇప్పుడు మీ టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకలీ, లెటస్, క్యాప్సికమ్ ఇలా వెజిటబుల్స్తో మీరు పచ్చిగా తినలేనప్పుడు ఉడకబెట్టి తీసుకోవచ్చు. వీటితో మీరు ఫిష్ ఆర్ చికెన్ పీసెస్ తీసుకోవచ్చు, ఎగ్ వైట్స్ కూడా తీసుకోవచ్చు ఇలా. సో మీరు కార్బ్ ఇంటేక్ కనుక తగ్గించుకుంటూ, అంటే ఈ సింపుల్ కార్బ్స్ ఎస్పెషల్లీ అది పాలిష్డ్ వైట్ రైస్ అవ్వచ్చు, దెన్ మైదా కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ తీసుకుంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మల్టీగ్రెయిన్తో ఉన్న అన్పాలిష్డ్ ఆర్ రైస్ అవ్వచ్చు, మల్టీగ్రెయిన్ రోటీ అవ్వచ్చు, ఆయిల్ లేకుండా పుల్కా లాగా. బట్ కార్బ్ ఇంటేక్ ఓవరాల్ పర్ డే మీకు బాడీకి కావాల్సిన క్యాలరీస్ని కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే పర్సంటేజ్ని మీరు తగ్గించుకొని ప్లాంట్ ప్రోటీన్ నుంచి పెంచుకుంటూ, దెన్ కోర్స్ కార్బ్స్ అండ్ ఫ్యాట్ బాగా తగ్గించుకొని ప్లాంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ పెంచుకుంటే మీకు మంచి షుగర్ కంట్రోల్ రావచ్చు. కానీ ఓన్లీ దీంతో సరిపోతుందా, మందులు అవసరం లేదా అంటే మోస్ట్ లైక్లీ మందులు అవసరం ఉంటుంది. అండ్ ఇదేమీ అంటే భయపడాల్సిన విషయం కాదు. మీరు మందులు వాడితే ఇవాళ డస్ నాట్ మీన్ లైఫ్ లాంగ్ షుగర్ మందులు వాడాలని. అది టెంపరీగా అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీకు మందులు అవసరం పడవచ్చు. బట్ మేబీ ఆఫ్టర్ 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, ఖచ్చితంగా మందులు మెల్లగా మనం తగ్గించచ్చు. టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గినప్పుడు ఈ ఓన్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో మీరు తగ్గిన బరువు అవ్వచ్చు ఆర్ డయాబెటీస్ రిమిషన్ని మీరు లైఫ్ లాంగ్ వితౌట్ మెడిసిన్స్ కూడా మెయింటైన్ చేయగలుగుతారు. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన మూలంగా కావచ్చు, ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ట్రిక్ అల్సర్లు అనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. అల్సర్ల మూలంగా పొట్టలోని సున్నితమైన మ్యూకోజా పొరకు అక్కడక్కడ చిరుగులు ఏర్పడటంతో తరచూ తీవ్రమైన నొప్పి, మంట వేధిస్తూ ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత ఈ అల్సర్ల బాధలు మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. పొట్టలో వేధించే గ్యాస్ట్రిక్ అల్సర్లకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ట్రిక్ అల్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? మన స్టమక్లో నార్మల్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ అవ్వాలంటే సరైన మోతాదులో యాసిడ్ సెక్రేట్ అవుతూ ఉంటుంది. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్టమక్ మ్యూకోసల్ సెక్రీషన్స్, బైకార్బోనేట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ని న్యూట్రలైజ్ చేసి మన బాడీ ఎన్విరాన్మెంట్ సరిగ్గా మెయింటైన్ చేయడం, ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకని మన బాడీలో యాసిడ్ ఉన్నా మన స్టమక్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు. ఎందుకంటే మ్యూకోసల్ ప్రొటెక్టివ్ ఏజెంట్స్ కానీ బైకార్బోనేట్స్ కానీ దీన్ని న్యూట్రలైజ్ చేసేసి ఒక రకమైన సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అందుకని మన యాసిడ్ ఉన్నా, మన యాసిడ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా మన స్టమక్ మ్యూకోసా దాన్ని న్యూట్రలైజ్ చేస్తూ ప్రొటెక్ట్ చేసుకుంటూ మన స్టమక్ ఎన్విరాన్మెంట్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయడానికి మన బాడీ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. గ్యాస్ నొప్పి మరియు గ్యాస్ట్రిక్ అల్సర్ నొప్పి మధ్య తేడా ఎలా గుర్తించాలి? చాలామందికి గ్యాస్ట్రిక్ అల్సర్కి, డియోడనల్ అల్సర్కి డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఏంటంటే
గ్యాస్ట్రిక్ అల్సర్లో ఆహారం తీసుకోగా నొప్పి ఎక్కువైపోతుంది. అదే డియోడనల్ అల్సర్లో ఆహారం తీసుకున్న తర్వాత నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. ఏనాడైనా ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ మనకు ప్రొడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ మ్యూకోసల్, అంటే మన స్టమక్లో ఎప్పుడైతే మ్యూకోసా ఆటోమేటిక్గా రిప్లెనిష్ అయ్యి కవరప్ అయిపోయి హీల్ అయిపోతూ ఉంటుంది, అది ఇన్హిబిట్ అయినప్పుడు అల్సర్స్ ఫామ్ అవుతాయి. మనం తీసుకునే ఆహార పద్ధతులు ముఖ్యంగా ఏంటంటే స్పైసీ ఫుడ్స్ కానీ, ఎక్కువ మన స్టమక్ని ఇరిటేట్ చేసే ఫుడ్స్ కానీ తీసుకున్నప్పుడు కూడా మన స్టమక్ మ్యూకోసా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ అల్సర్ విషయంలో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు మన స్టమక్లో మనం మందులు వాడుతూ ఉంటాం. మందులు వాడటం వల్ల మనకు అంటే అసిడిటీ తగ్గిస్తుంది. అసిడిటీ తగ్గించి మ్యూకోసల్ ప్రొటెక్టివ్ ఏజెంట్స్ వాడి అల్సర్ని కోట్ చేసి మనం అల్సర్ని హీల్ చేస్తూ ఉంటాం. కానీ ముఖ్యంగా ఏంటంటే ఎంత మందులు వాడినా తగ్గకుండా ఉండడానికి కారణం హెలికోబాక్టర్ పైలోరీ అనే ఒక ఆర్గానిజం. ఇది ఆర్గానిజం ఏం చేస్తుందంటే అల్సర్ని హీల్ అవనివ్వదు. హీల్ అవనివ్వకపోవటం వల్ల పర్సిస్టెంట్గా మనకు అసిడిటీ వస్తూ ఉంటుంది. అసిడిటీ రావటం వల్ల అంటే ఇప్పుడు మనకు తరచూ మనం ఎన్ని మందులు వాడినా అల్సర్ అనేది తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే హెచ్ పైలోరీ అల్సర్ ఫామ్ అవటమే కాకుండా లాంగ్ డ్యూరేషన్స్లో అది గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కూడా లీడ్ చేయొచ్చు. కాబట్టి హెచ్ పైలోరీ ఎరాడికేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. మీకు పర్సిస్టెంట్ అసిడిటీ వచ్చి సిమ్టమ్స్ ప్రొలాంగ్డ్గా ఉండి నార్మల్ మందులో మీకు తగ్గనప్పుడు తప్పకుండా హెచ్ పైలోరీ టెస్ట్ చేయించుకొని మనకు ఉందా అని చూసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరికే ఛాన్స్ చాలా హైగా ఉంటుంది. తరచూ పెయిన్ కిల్లర్లు లేదా యాసిడ్ టాబ్లెట్లు వాడటం అల్సర్కు కారణమవుతుందా? మన లైఫ్ స్టైల్లో అక్కడ నొప్పులు ఉన్నాయని, బాడీ పెయిన్స్ అని, వైరల్ ఫీవర్స్ అని రకరకాల రీజన్స్ వల్ల మనము మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. కానీ దీంట్లో NSAIDs అంటాం, అంటే పెయిన్ కిల్లర్స్ ముఖ్యంగా అల్సర్స్కి ఒక రకమైన అంటే యాంటీ అనమాట. అంటే మనకు అల్సర్స్ ఫామ్ అవడానికి ఎక్కువ కారణాలు. అందుకని మనం ఎప్పుడు నొప్పి మందులు వాడినా ఒకటి మీరు సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఆ అసిడ్ తగ్గించే మందులు కూడా దాంతోపాటు వాడటము, అంటే మ్యూకోసల్ ప్రొటెక్టివ్ ఏజెంట్స్ వాడటం వల్ల ఈ అల్సర్స్ ఫామ్ అవ్వకుండా మనం నివారించవచ్చు. గ్యాస్ట్రిక్ అల్సర్ పగిలితే లేదా రక్తస్రావం అయితే పరిస్థితి ఎంత ప్రమాదకరం? మొదట్లో ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కాంప్లికేషన్స్ అనేవి అంటే అల్సర్ వల్ల బ్లీడ్ అవటాలు, తర్వాత అల్సర్ అనేది పర్ఫరేట్ అవటాలు, అంటే డియోడనల్ ఏరియాలో పర్ఫరేట్ అవటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మనకు మోడర్న్ ఏజ్ గ్రూప్లో చాలా మంచి మందులు రావటం వల్ల కాంప్లికేషన్స్ అనేవి తగ్గిపోయి ఇప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే ఈ అల్సర్ మందులు మనం సరిగ్గా వాడనప్పుడు, ఎస్పెషల్ డియోడనల్ అల్సర్స్, మన మోషన్ వెళ్ళే ద్వారం అంటే అల్సర్ రావటం తగ్గటం, మళ్ళీ మానటం మళ్ళీ రావటం, ఇలా రావటం వల్ల ద్వారం మూసుకుపోయి గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ కానీ, స్టమక్లో తిన్న ఆహారం కిందకి వెళ్ళపోలేకపోవటం అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఈ అల్సర్ అనేది క్రమేణా అంటే స్టమక్ వాల్కి వచ్చి అది ఎరోడ్ అవుతూ ఉంటుంది. ఎరోడ్ అయ్యి గ్రాడ్యువల్గా ఏంటంటే ఫుల్ థిక్నెస్ అయ్యేటప్పటికి దాంట్లో మనకు స్టమక్ చుట్టూ చాలా వాస్కులర్ ఉంటాయి. స్టమక్ డియోడనం దగ్గర ఆ వెసల్ని ఎరోడ్ చేసేస్తూ ఉంటుంది. యూజువల్గా గ్యాస్ట్రో డియోడనల్ ఏరియా ఆర్టరీ దగ్గర ఆ ఆర్టరీ అని సడన్గా స్పర్ట్ అయినప్పుడు సడన్గా బ్లీడ్ అవ్వటము, ఆ బ్లీడ్ అవ్వటం వల్ల అంటే ఒక్కొక్కసారి సరైన ఫెసిలిటీస్ మీకు లేనప్పుడు ఒక్కొక్కసారి లైఫ్ థ్రెటనింగ్ అవుతూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ అనేది చాలా అంటే సివియర్గా అయిపోతూ ఉంటుంది. అందుకని ఈ బ్లీడింగ్ గ్యాస్ట్రిక్ అల్సర్, డియోడనల్ అల్సర్ వెసల్ని ఎరోడ్ అయ్యి బ్లీడ్ అయ్యి చాలా సీరియస్ కండిషన్. ఎమర్జెన్సీగా మనం ఎండోస్కోపీ చేసి దాన్ని ఆపేయడానికి ప్రయత్నించాలి. గ్యాస్ట్రిక్ అల్సర్ల విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఎండోస్కోపీ ఎప్పుడు చేయించుకోవాలి? సిమ్టమ్స్ అనేది వస్తూ ఉన్నాయి. నేను సింపుల్ మెడిసిన్స్ వాడినా ఒక 2 to 3 weeks వాడాను, అయినా నాకు డిస్కంఫర్ట్ ఎక్కువగానే ఉందన్నప్పుడు ఎండోస్కోప్ చేయడానికి మనం హెసిటేట్ చేయకూడదు. ఎండోస్కోప్ చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకి ఎక్కడ అసిడిటీ అల్సర్స్ ఏమన్నా ఉన్నాయా, డియోడనం వరకు ద్వారం వరకు మన ఎండోస్కోప్ ఫ్రీగా వెళ్ళిపోతుందా, అదేవిధంగా ఏంటంటే ఒకవేళ ఎరోషన్స్ కానీ అల్సర్స్ కానీ ఉన్నప్పుడు తప్పనిసరిగా హెచ్ పైలోరీ టెస్ట్ చేసినప్పుడు అంటే ఆ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ ఇచ్చామంటే ఒక రకమైన పర్సిస్టెంట్గా లాంగ్ స్టాండింగ్ రిలీఫ్ మనకు దొరికే ఛాన్స్ ఉంటుంది. చాలాసార్లు ఏంటంటే మన ఈ అసిడిటీ అన్నది ఉత్త అల్సర్ వల్లే కాదు, స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. యాసిడ్ కానీ రిఫ్లెక్స్ కానీ కొన్నిసార్లు కొన్ని సర్జికల్ కండిషన్స్ అంటే హైటస్ హెర్నియా కానీ, ఒకవేళ హర్నియా అంటే స్టమక్ పైకి వెళ్ళిపోదాన్ని మనం పారాఈసోఫేజియల్ హర్నియా అంటాం, అలాంటప్పుడు కూడా
పొట్టలో నార్మల్ ప్రొడ్యూస్ చేసే యాసిడ్ కూడా మన ఈసోవేగస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆల్మోస్ట్ హార్ట్ పెయిన్ లాగా కూడా వస్తూ ఉంటుంది. అందుకని మనం అనలైజ్ చేసుకోవాలి సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయని. మీ ఫిజిషియన్ కానీ మీ సర్జన్ కానీ కన్సల్ట్ చేసి మీకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని ఫాలోఅప్ చేసి అది సిమ్టమ్స్ తగ్గిపోయేంత మానిటర్ చేసుకొని ఫాలోఅప్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ క్లోజ్ టు 100% మనకు సిమ్టమాటిక్ రిలీఫ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ అల్సర్ పూర్తిగా మందులతో నయమవుతుందా లేక సర్జరీ అవసరమవుతుందా? చాలా వరకు ఏంటంటే గ్యాస్ట్రిక్ అల్సర్కి మనం ముఖ్యంగా ఇప్పుడున్న ఆధునిక మెడిసిన్స్ వల్ల మంచి మంచి మందులు రావటం వల్ల చాలా వరకు మందులతోనే అంటే సరిపోయే ఛాన్స్ ఉంటుంది, మానిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనం ఫాలోఅప్ ఎండోస్కోపీ చేసినప్పుడు మనం బయాప్సీలు కూడా రికరెంట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఎస్పెషలీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ క్యాన్సర్గా మారే ఛాన్స్ ఉంటుంది. అందుకని మనకు ఏమాత్రం కొంచెం అనుమానం వచ్చినా ఆ సబ్మ్యూకోసల్ రిసెక్షన్స్ కానీ పార్ట్ ఆఫ్ ద స్టమక్ రిసెక్ట్ చేయటం, హోల్ స్టమక్ రిసెక్ట్ చేయటం అనేది కూడా క్యాన్సర్ అనుమానం ఉన్నప్పుడు బయాప్సీ అంటే ఫేవరబుల్గా క్యాన్సర్ ఉండొచ్చు అనుమానం ఉన్నప్పుడు మనం అగ్రెసివ్గా ట్రీట్ చేయడం చాలా చాలా అవసరం. ఈ అల్సర్స్ అన్నవి కాంప్లికేట్ అవ్వకముందే మనం మందులు వాడి దాన్ని నివారించుకోవడం చాలా చాలా అవసరం. ఎస్పెషల్లీ సైకలాజికల్ మెడిసిన్స్ వాడేవాళ్ళు, రికరెంట్గా అంటే యాంటీమెటబాలిక్ మెడికేషన్స్ బాడీ పెయిన్స్ కోసం వాడేవారు, ఎన్ఎస్ఏడిస్ వాడే వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు చాలామంది కార్డియక్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కార్డియక్ మెడిసిన్స్లో కూడా ఎకోస్ప్రిన్ అనేది ఒకటి ఉంటుంది. అది ఉన్న దానివల్ల కూడా మనకేంటంటే అల్సర్స్ డియోల్ అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఎవరికన్నా కానీ స్టమక్లో అంటే మోషన్స్ వెళ్ళేటప్పుడు మోషన్ నల్లగా ఉన్నప్పుడు కూడా మనం అంటే నల్లగా నార్మల్గా మోషన్ రాకూడదు. నల్లగా వస్తుందంటే ఏంటంటే మన స్టమక్లో ఉన్న యాసిడ్ కానీ అల్సర్ కానీ బ్లీడ్ అయ్యి ఆ రక్తం డైజెస్ట్ అయ్యి కిందకు వచ్చేటప్పటికి బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అందుకని బ్లాక్ కలర్ స్టూల్స్ ఆర్ మెలీనా ఉన్నప్పుడు కూడా మీరు డాక్టర్ని సంప్రదించి ఎండోస్కోప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పొట్టలో గ్యాస్ట్రిక్ అల్సర్లతో బాధపడుతున్నప్పుడు కారం, మసాలాల్ని బాగా తగ్గించాలి. సాత్విక ఆహారం తీసుకోవడం మరీ మేలు. ఒత్తిళ్లు, ఆందోళనలు అల్సర్లను ప్రేరేపిస్తాయి కాబట్టి వాటిని అదుపులో ఉంచుకోవాలి. బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు యాంటాసిడ్ మాత్రల్ని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. తరచూ గుమ్మడి గింజల పలుకుల్ని తినటాన్ని అలవాటు చేసుకోండి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం వంటి ఇతర పోషకాలు గుండెను, కాలేయాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. ఒంట్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.